హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము బ్రహ్మముడి సీరియల్ ఏం జరుగుతుంది, ఆ పెళ్ళి జరుగుతుందా జరగదా, అసలు ఒరిజినల్ మాయ సృహలోకి వచ్చింది, మళ్ళీ మళ్ళీ మా కోమాలోకి వెళ్ళిపోయింది, అసలు ఏం చెప్పింది ఆ మాయ ఏమి అనేసి మనం ఇప్పుడు ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు ఇంకా బూస్టప్ వచ్చి నేను ఇంకా అనాలిసిస్ ఎక్కువ చేసి మీకు చెప్పగలను, అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన సీరియల్లోకి వెళ్ళిపోయినామంటే సీరియల్లో ఏం జరిగింది, ఫస్ట్ బామ్మగారి దగ్గరికి అపర్ణ గారు వచ్చారు. అపర్ణ గారు వచ్చి ఈ విధంగా, నేను న్యాయం చేయాలనుకున్నాను, మీ మనవాడు పెళ్లి జరుగుతుంది కదా, రాండి, మీరు ఇంకా రెడీ అవ్వలేదు, మీరు రాండి కిందికి అంటే, ఏమని రమ్మంటావమ్మా, అసలు అక్కడ పెళ్ళి ఒక బిడ్డకి ఒక తల్లికి ఒక కొడుకు పెళ్లి జరుగుతూ ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు అసలు మాకు మనసే లేదు, కానీ మేము పెద్దలకు రావాలి కాబట్టి వచ్చి ఆశీర్వదిస్తామనేసి చెప్తా ఉంటారు. ప్రతి ఒక్కరు కావ్య దగ్గరికి పోయేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ కళ్యాణ్ ఏం వదినా ఏదేదో చేసేస్తా అన్నావు, నీకేదో కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్నాను, నువ్వు ఏం చేయలేదు, ఇంకేముంది, గంటలు కూడా లేదు, నిమిషాల్లో అయిపోయింది అనేసి కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ స్వప్న మాత్రం జెన్యూన్ అంటే ఇంట్లో అందరికీ జెన్యూన్ అంటే స్వప్న బాగా నచ్చింది. స్వప్న నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఖచ్చితంగా. లైక్ చేసిన స్వప్న ఎంతమందికి నచ్చుతుందో తెలుస్తుంది. స్వప్న అసలు మీ ఏరియాలో జరిగినట్టు జరగదంటే, వాళ్ళ ఏరియాలో జరిగే పెళ్ళి అంటే అసలు ఎట్ట జరుగుతుంది అపర్ణ గారు, మీరేం చూస్తుంటారు అసలు ఆ అమ్మాయి చెప్పింది కదా, బిందులు దతకొచ్చి ఇలాంటి వాళ్ళని కొట్టి పారేస్తారని చెప్పింది కదా, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. అప్పుడు బండరాయి, అది కావ్య నువ్వు చెప్పవే, దీనికి బండరాయి ఎత్తుక చేసామంటే నేను బరువైన మోసుకొని చేసేస్తానని చెప్పడం, అప్పుడు రాహుల్ ఆపడం, ఆ రుద్రాణి గారు కూడా ఆ టైంలో స్వప్నకి మాట్లాడలేకపోవడం అంటే ఎంత బాగుందంటే అసలు నెక్స్ట్ లెవెల్. రుద్రాణి గారు భయపడడం అంటే స్వప్నకు ఒక్కదానికే భయపడతారు. సరే అనేసి అందరూ అడుగుతూ ఉంటారు, బాంబు పోయేసి ఏదో ఒకటి చేస్తావు, నువ్వు ఏదో ఒకటి చేయకుండా, నువ్వు ప్రయత్నం చేయకుండా ఉండవు, నువ్వు ఏదో ఒకటి ప్లాన్ చేస్తా ఉంటావు, నాకు తెలుసు మన అలా అనేసి బామ్మగారు అంటారు. బామ్మగారు అన్నా కానీ అక్కడ మాయ సృహలోకి వస్తేనే కదా కావ్య ఏమైనా చేయగలదు. అందుకనేసి సరే నువ్వు ఒక్క మాట చెప్పు, నేను పెళ్ళి ఆపేస్తాను అనేసి బామ్మగారు అంటే, నేను పేపర్ల మీద సంతకం పెట్టించాను అనేసి అంటే, పేపర్లు ఏముంది, పేపర్లు చింపితే పోతాయి అనేసి బామ్మగారు అన్ని బాగా చేసింది. కళ్యాణ్ వచ్చి కళ్యాణ్ కూడా ఆడతాడు. సరే అనేసి అప్పు ఫోన్ చేస్తుంది. అప్పు ఫోన్ చేసి ఈ విధంగా స్పృహలోకి వచ్చింది అనేసి అంటే, స్పృహలోకి వచ్చిన తర్వాత ఏమైంది చెప్పు అనేసి అంటే, సరే అనేసి అక్కడ చెప్పలేదు, యాక్చువల్గా చెప్పలేదు, ఆ అమ్మాయి చెప్పకుండా మళ్ళీ స్పృహలోకి వెళ్ళిపోయింది. కానీ ఏం జరుగుతుందంటే, నాకు తెలిసినంత వరకు వాళ్ళ నాన్న నోరిప్పాలి. వాళ్ళ నాన్న నోరిప్పినారంటే ఇన్ని రోజులు జరుపుకొని వచ్చిన సీరియల్కి అసలు నాకు తెలిసి 100 to 100% వాల్యూ ఉండదు. అందుకోసమని వాళ్ళ నాన్న అయితే ఇప్పుడు తాళి కట్టే సమయం వచ్చేస్తాం దగ్గరకు, వాళ్ళందరికీ ఏం చెప్పేసిపోయింది కావ్య, నేను వచ్చేంత వరకు మళ్ళీ మీరు పెళ్ళి తాళి కట్టనీయకుండా చూడండి అనేసి కావ్య చెప్పేసింది. అక్కడ ఎందుకు చెప్పింది కావ్య, నేను వచ్చేవరకు తాళి కట్టద్దండి అనేసి ఎందుకు చెప్పిందంటే, ఇప్పుడు అక్కడ పోయేసి మాయా దగ్గర నుంచి వీడియో ప్రూఫ్ లేకపోతే ఏదో ఒకటి ఆ బిడ్డకు ఏం సంబంధము అనేసి అడిగి తెలుసుకొని రావాలనేసి పోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది కదా, ఆ అమ్మాయిని చూసేకి ఎవరో ఒకరు వస్తారు, లేకపోతే ఆ అమ్మాయి మళ్ళీ రావచ్చు, ఏమైనా జరగచ్చు. అసలు మనకు లాజిక్లు అంతా మనం మాట్లాడుకోకూడదు. ఆ అమ్మాయి ఇప్పుడు కోమాలోకి వెళ్ళిపోయిందని డాక్టర్ చెప్పింది. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావచ్చు, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కోమాలో నుంచి ఈ విధంగా నాకు సంబంధం లేదా అని ఒకటి చెప్పచ్చు, లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఈ విధంగా జరిగింది, ఈ విధంగా సంబంధం లేదు అనేసి వాళ్ళ ఫ్రెండ్ నాతో చూపించారు, వాళ్ళ ఫ్రెండ్ ఏమైనా చెప్పచ్చు, ఏమైనా జరగచ్చు. రేపు ఎపిసోడ్ కోసం మనం వెయిట్ చేస్తాను. రేపు మార్నింగ్ మీకు 9:30 లోపల మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. నా వీడియో కానీ మీకు నచ్చింటే లైక్ చేయండి. అలాగే మా ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.